హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అక్క మీ హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. నేనైతే ప్రజెంట్ అయితే రాజమండ్రిలో ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనేది చేసేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటన్నది కామెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం కనుక ఎవరన్నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మళ్ళీ మా ఇల్లు కూడా నేను హోమ్ టూర్ చేస్తాను. మాదైతే చిన్నది, ఓన్లీ సింగిల్ రూము, కిచెన్ అయితే ఉంటుంది. హోమ్ టూర్ అయితే అది కూడా చేసి పెడతాను. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది. మొత్తము చూపిస్తాను మీకు ఒక్కొక్కటి కూడా. చాలా మంది అయితే అద్దెకుంటారు ఇంట్లో. ఇక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు అద్దెకుంటారు. ఇది ఎవరు కాదు, మా అక్క వాళ్ళు ఉంటారు దీంట్లో అద్దెకి, సంధ్య అక్క అని. ఇక్కడ ఒకరు ఉంటారు అద్దెకి. చూడండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం చూపిస్తాను. ఈ పోర్షన్లో ఒకరు ఉంటారు ఫ్రెండ్స్. ఈ పోర్షన్లో ఒకరు ఉంటారు. ఇక్కడేమో బండ్లు పెట్టేసుకుంటాము. అదంతా ఏమో వాష్రూమ్స్ అనమాట. మా ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉంది ఫ్రెండ్స్, చూడండి. మనకి ఎండాకాలం వచ్చిందంటే అసలు మామిడికాయలు కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. ఉండండి ఫ్రెండ్స్, అన్నీ చూపిస్తాను మీకు. ఫైనల్గా అయితే మా హోమ్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, అమ్మ వాళ్ళే చూపిస్తాను. సంధ్య అక్క వాళ్ళది కూడా చూపిస్తాను. మా సిస్టర్ ఉంది కదా, ఓన్ సిస్టర్ది కూడా చూపిస్తాను. మిగిలిన వాళ్ళదంటే చూపించలేనులే. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకరు ఉంటారు రెంట్కి. పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి ఉండండి. మా మామిడి చెట్టు చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంటుంది మా మామిడి చెట్టు. క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇది 3rd ఫ్లోర్లో ఫ్రెండ్స్. ఇక్కడ ఒకరు ఉంటారు అద్దెకి. ఇక్కడ కూడా ఒకరు ఉంటారు. మల్లెపూల చెట్టు ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ కింద నుంచి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడ చెట్టు ఎంత పెద్దగా ఉందో. తోడలేరులో ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. వచ్చేయండి ఫ్రెండ్స్, ఇంకా మా ఇల్లు అయితే చూపించేస్తాను మీకు. చాలా పెద్ద ఇల్లేనండి. కాకపోతే అందరూ రెంట్స్కుంటారు. ఒక 10 మెంబర్స్ ఉంటారులే రెంట్స్కి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే, మాదైతే అంత పెద్ద ఇల్లేం కాదు. మాదైతే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, సింగిల్ రూమ్నే, చిన్న రూమే ఉంటుంది నాది. ఒక సింగిల్ రూము, సింగిల్ వంటగదే ఉంటుంది. 2 రూమ్సే ఉంటాయి. ఇంకా ఎవరో లేగలేదు ఫ్రెండ్స్. నేను మార్నింగ్ లేచి అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఓకేనా, ఇంకా ఎవరో లేగలేదు. ఇంకా నేనైతే ఎవరూ లేగలేదు. నేను లెగిసాను, తీస్తున్నాను వీడియో. ఓకేనా, ఇది ఎంట్రీ మంది. ఇంకా క్లీనింగ్ ఏం చేయలేదు, ఎక్కడదక్కడే ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7 or 8 అవుతుంది. నేను నిన్నే కదా వచ్చాను.
ఇప్పుడే లేచాను, వీడియో తీస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది మా డాడీ ఫోటో అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఓవరాల్గా మా హాల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా పూజ గది అనమాట. మా చిన్నప్పుడు ఎప్పుడో కట్టారు, మేము పుట్టినప్పుడు కట్టిన ఇల్లు ఇది. నాకు 3 years ఉన్నప్పుడు కట్టారనమాట. 25 years అవుతుంది ఇప్పుడు ఇల్లు కట్టయితే. ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది ఫ్రెండ్స్, రూమ్ అయితే చిన్నగానే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. ఇదంతా పూజ గది అనమాట. ఇది పూజ గది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ పక్కనే ఇది తమ్ముడు వాళ్ళ రూమ్ అనమాట. తమ్ముడును వాళ్ళ మా మరదలు, మా తమ్ముడు పేరు హరి, మరదల పేరేమో రజని. వీళ్ళిద్దరూ ఉంటారు ఈ రూమ్లో. చూపిస్తాను. రూమ్ అయితే ఇంకా ఏం క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్. నేను లేవగానే ఎందుకో ఫ్రీగా ఉన్నాను కదా, హోమ్ టూర్ వీడియో చూపిద్దాం మీకు అనేసి వచ్చేసాను. దీంట్లో అయితే షెల్ఫ్స్లో బట్టలు కానీ వాళ్ళ బుక్స్ కానీ అవే పెట్టుకుంటారు. బీరువాలో పెట్టుకుంటారు, ఇంపార్టెంట్ అయినవి ఏమైనా పెట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వేరే రూమ్ చూపించేస్తాను మీకు, వచ్చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో 2 రూమ్స్ ఉన్నాయి కదా. ఇదేమో డాడీ రూము, ఇదేమో అమ్మ రూమ్ అనమాట. చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మీకు అమ్మ రూమ్ చూపించేస్తాను. అమ్మ రూమ్లో అయితే పిల్లలు పడుకున్నారు ఫ్రెండ్స్. మా బుడ్డ పాప పడుకుంది. మా అన్నయ్య వాళ్ళ పాప ఫ్రెండ్స్, తను మా ఇంట్లోనే ఉంటారు. నైట్ కదా పడుకుంది, చిన్న పాప ఉందని చెప్పేసి మా ఇంట్లోనే ఉంది తను. ఇదేమో డాడీ రూమ్ చూపిస్తాను ఉండండి మీకు. అన్నయ్య వాళ్ళ పాప అనమాట, ఇంట్లోనే మా దగ్గరే ఉంది, అమ్మ దగ్గర పడుకుంది. అయితే ఇదేమో డాడీ రూము. నాకు వీడియో తీయటం రావట్లేదు, కానీ ఏదో తీస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపించాలనేసి నేను తీయటం. ఓకేనా. మా డాడీ ఓన్గా అయితే కాంట్రాక్టరే ఫ్రెండ్స్. డాడీయే ఇలా ఓన్గా కట్టించారనమాట. ఇది డాడీ రూమే ఫ్రెండ్స్. ఒక్కరే ఉంటారు రూమ్లోకి అయితే ఎవరు కూడా రాము. ఇంకా క్లీనింగ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇదైతే వాష్రూమ్ అనమాట. ఇది ఇంకా మీకు చూపించడం ఎందుకనేసి చూపించట్లేదు. అటాచ్డ్ బాత్రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఆ చివరి రూమ్ ఏమో దేవుడు గది అని చూపించాను కదా, పూజ రూమ్ అని. ఈ పక్కదేమో తమ్ముడిది మద్దలది రూము. ఇదేమో మమ్మీది ఒకటి, డాడీది ఒకటి రూము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా క్లీనింగ్ ఏం చేయలేదు, ఏమో అనుకోవద్దు, అక్కడే ఉన్నాయి, లేకపోతే ఇంకా నీట్గా ఉండేది. అదిగోండి ఫ్రెండ్ మా డాడీ. చిన్నప్పుడు నేను మా అక్క, ఒక 15 years అప్పుడు మా అక్క, నేను నా ఫంక్షన్ చేసినప్పుడు నేను, మా తమ్ముడు, తను. ఇదైతే కిచెన్ ఫ్రెండ్స్. మా అమ్మ ఏదో పెట్టేసింది పొయ్యి మీద, అయితే ఏదో పెట్టి బయటకు వెళ్ళినట్టుంది. ఏం పెట్టిందో ఏంటో, పొయ్యి మీద ఏదో పెట్టేసి బయటికి వెళ్తుంది, అక్కడొకటి ఉంటుంది, మర్చిపోతుంది అన్నమాట.
ఫ్రెండ్స్ వంటగా చూస్తారు కదా. నెక్స్ట్ పక్కన వచ్చేసి ఇదైతే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటాము. ఇది వాషింగ్ మిషన్, ఇక్కడ వాషింగ్ మిషన్. ఇదైతే ఇంకో వాష్రూము, ఇదైతే ఇంకో వాష్రూమ్ ఫ్రెండ్స్. మన ఇల్లు అయితే ఇలా సింపుల్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఉన్నారా? అక్క వాళ్ళ ఇంటికి చూపిస్తాను మీకు, పదండి. అరే ఫ్రెండ్స్, ఇదే అండి సంధ్య అక్క వాళ్ళ హోమ్ అయితే ఇదే. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా దేవుడి మందిరం ఉంటుంది. అక్క వాళ్ళ హోమ్ ఇది. అమ్మ వాళ్ళు పైన ఉంటారు, అక్క ఏమో కింద ఉంటుంది. తినేమో వచ్చేసి మా మావయ్య, అక్క వాళ్ళ మాంగారు. ఇదేమో కిచెన్ ఫ్రెండ్స్, అక్క వాళ్ళ కిచెను. చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ వచ్చేసి. ఇవాళ సండే కదా, కొంచెం హడావడిగా ఉన్నారు లేట్గా లేవటం వల్ల. ఇక్కడ 2 రూమ్సే. ఇదేమో అక్క వాళ్ళది బెడ్రూము. ఇక్కడేమో ఇది వచ్చేసి షెల్ఫ్ ఫ్రెండ్స్. షెల్ఫ్లోనేమో బట్టలు పెట్టుకుంటారు, పెద్ద షెల్ఫ్ ఉంది. ఇదేమో వాషింగ్ మిషను. వాళ్ళ సండే కదా ఫ్రెండ్స్, అందరూ కొంచెం బిజీగా ఉన్నారు. ఏమనుకోవద్దు, ఏదో నాకు వచ్చినట్టయితే వీడియో తీస్తున్నాను. ఇదైతే అక్క వాళ్ళది బాత్రూమ్. ఇంకా బాత్రూమ్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారు, మామూలుగానే చూపించాను, అన్నీ చూపిస్తున్నా కాబట్టి. ఓకేనా? అంతే ఫ్రెండ్స్, ఇంకా మా ఇల్లు అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది. పైన అయితే అమ్మ వాళ్ళు ఉంటారు సెకండ్ ఫ్లోర్లో, కింద అయితే ఫస్ట్ ఫ్లోర్లో అక్క అయితే అద్దెకుంటుంది. అక్క వాళ్ళకి కూడా ఓన్ హౌస్ ఉంది, కానీ అమ్మ వాళ్ళ దగ్గరలో ఉంటుంది, జాబ్స్ కాబట్టి ఇద్దరికి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. మా అక్కకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, అందుకనేసి ఇలా పెట్టుకుంటుంది అనమాట, ఇష్టం కాబట్టి. ఈ ప్లాంట్ నేమ్స్ ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ప్లాంట్స్ అయితే ఉంటాయి. చూసారా? ఉండండి ఫ్రెండ్స్, ఒక నిమిషం ఆగండి, ఏమనుకోవద్దు. వీడియో ఏదో నాకు వచ్చినట్టయితే తీస్తున్నాను. ఓకేనా? చూసారు కదా మా మామిడి చెట్టు, చూసారు కదా, ఆల్రెడీ మీకైతే చూపించాను కదా. ఇదే. ఒక్క నిమిషం బయటికి కూడా వెళ్తున్నాను. ఇంటి నిండా ప్లాంట్సే ఉంటాయి మాకు. కొంచెం మా వాళ్ళకి ఇలా న్యాచురల్గా ఉండటం అంటే ఇష్టము, ప్లాంట్స్ ఉండటం అంటే. చూపిస్తాను ఉండండి. ఇంకా చూసారా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో? చూసారా ఫ్రెండ్స్?